దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమందు కూడా మరలా ఒకరోజు మనము ఇలా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినడానికి దేవుడిస్తున్న గొప్ప కృపను బట్టి మనం దేవుని స్తోత్రించుకోవాలి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இந்த காலை நேரத்தில் கூட நாம் மறுபடியும் ஒரு நாள் தேவனுடைய வார்த்தையை தியானிக்க தேவன் நமக்கு இந்த ஒரு வாய்ப்பை கொடுத்திருக்கிறதுக்காக கர்த்தரை స్తోత్రిக்கிறேன். చూడండి, ఈ యొక్క మీటింగ్ మనం ఇలా కండక్ట్ చేస్తుంటే కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇవ్వబడినప్పటికీ వచ్చేవాళ్ళు వస్తున్నారనమాట. దేవుడు మనకు ఈ వాక్యాలు ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు గనుక మనకే అది దొరుకుతది. ఇతరులు వాళ్ళు ఆహ్వానింపబడినా దీన్ని పొందుకోలేకున్నారు, స్వీకరించలేకపోతున్నారు. ఇందులో ఉన్న ఆనందాన్ని அனுபவிச்சலேకపోతున్నారు. பாருங்க, நமக்கு ஆண்டவர் வந்து இப்படிப்பட்ட ஒரு வாய்ப்பு குடுத்திருந்தாலும், அநேகருக்கு அழைப்பு குடுக்கப்பட்டிருந்தாலும், வந்து கொண்டிருக்கிறவங்க தான் வர்றாங்க. அப்ப அதுல என்ன புரியுது? ஆண்டவருடைய வசனம் நமக்கு கொடுக்கப்பட்டிருக்கிறனால, நாம் வந்து இந்த వార్తகளை కేட்க முடியுது. నిన్న కాదు మొన్న ఆదివారము అందరూ ఆలయం అయిన తర్వాత నేను అక్కడ ఆలయంలో ఉంటూ ఉంటే మళ్ళీ ఒక యవనస్తుడు కాల్ చేసి నాకు దేవుని వాక్యాన్ని కాస్త చెప్పండి అని చెప్తే అక్కడ గంట సేపు మాట్లాడుకొని వాక్యాన్ని ఫోన్ తోటి చెప్పడం జరిగింది. తన జీవితంలో అనేక కార్యాలు మార్చుకోవడానికి అది చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పాడనమాట. முந்த நாள் சபை முடிந்து மாலையில் எல்லாரும் போயிட்ட பிறகு நான் வந்து அங்க ஆலயத்தில் இருக்கும்போது ஒரு வாலிபன் கால் பண்ணி மாதிரி ஆண்டவருடைய வசனத்தை எனக்கு சொல்லிக் கொடுங்க என்று கேட்டான். 1 மணி நேரமாக கர்த்தருடைய వసనத்தை அவங்க கேட்க, அவங்களுடைய வாழ்க்கையில అనేక விஷயங்களை மாற்றிக்கொள்ள దేవుని வந்து కృపை செய்தார். ఒక సత్యాన్ని ఒకరు విన్న ఎడల ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా వారు పొందుకున్న ఆనందాన్ని ఇతరులకు కూడా పంచుకుంటారన్నమాట. ஒரு சத்தியத்தை ஒருவர் பெற்றுக்கொண்டால் அவங்க பெற்ற சந்தோஷத்தை మற்றவர்களுக்கும் அந்த సంతోషத்தை పகிర్ந்து கொடுப்பாங்க. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, నిన్న కాదు మొన్న మాట్లాడిన ఆ యవనస్తుడు నిన్నటి దినం ముందు మరలా నేను ఒక 10:00, 10:15 పడుకుందాం అనుకున్నాను. అప్పుడు మెసేజ్ పెట్టి, అన్న ఇలా మా ఫ్రెండ్ ఉన్నాడు, తనతో కూడా మాట్లాడతావా? దేవుని వాక్యంలో కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్నాయంట. కొన్ని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలకు జవాబు ఇస్తారని అడిగారు. అడిగినప్పుడు నాకేమో అసలు పడుకుందాంలే ఎందుకు ఇంత టైం అనుకున్నాను. సరే కాల్ కలుపు చూద్దాము అంటే కాల్ కలిపారు. మరి పడుకోవడానికి 12:30 అయిందనమాట. 2 గంటల సేపు ప్రసంగం ఒక వ్యక్తికి. ప్రసంగం అంటే మాట్లాడుకుంటా వాక్యాన్ని చెప్పి ఆ యవనస్తుడు కూడా సేవలో ఉన్నాడు. సేవకుని యొక్క కుమారుడు సంఘ పరిచర్లో ఉన్నారు. సో, తను కూడా మాట్లాడి ఎంతగానో బలమునొంది అడిగిన ప్రశ్నలకు దేవుడు సూటిగా జవాబు ఇవ్వడం అనేది జరిగింది. అలా స్వీకరించుకుంటున్నారనమాట. చాలా చిన్న వయస్సు 23 ఏండ్లనమాట అబ్బాయికి. అంత వయస్సులో 2 గంటల సేపు దేవుని వాక్యాన్ని వినాలి అని అనుకుంటున్నాడు. నేను చెప్పాను, ఎక్కువ టైం అయిపోయింది బ్రదర్ మీరు పడుకోండి అంటే, లేదు మరి ఎంత ఎక్కువ చెప్పినా వినడానికి నేను తయారుగా ఉన్నాను మీరు చెప్పడానికంటే అనుకున్నప్పుడు పర్లేదు. సో, ఇలా దేవుడొచ్చి గొప్ప క్రియలు చేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇది ఒక సాక్ష్యం అనమాట. సాక్ష్యం మాత్రం కాదు. దేవుడు ఎవరికి అటువంటి మాటలు అనుగ్రహించాలనుకుంటున్నారో వాళ్ళే పొందుకోగలుగుతారు. இப்போ ஒரு இந்த ஞாயிற்றுக்கிழமை பேசின அந்த வாலிபன் என்ன செய்தாரு, அவர் பெற்ற சந்தோஷத்தை மற்றவங்களுக்கு கொடுக்கணும்னு சொல்லி, அவங்களுடைய ஃப்ரெண்டுக்கு கால் பண்ணி, இது மாரி ஒருத்தர் இருக்காரு, அவர்கிட்ட நம்ம பேசலான்னு சொல்லி, எனக்கு கால் போட்டு நேற்று ராத்திரி ஒரு 10 மணிக்கு உங்களோட பேசணும். என்னுடைய நண்பன் வந்து தேவனுடைய வார்த்தையை கேட்கணும்னு சொன்னாங்க. எனக்கு ரொம்ப கொஞ்சம் பலவீனமா இருந்துச்சு. படுத்துக்கலாம்னு நெனச்சேன். ஆனாலும் சரி கலந்து பேசும்போது 12:30 மணி 2 மணி நேரமாக கர்த்தருடைய வசனத்திலிருந்து அனுபவங்களை, பல காரியங்களை பேசி, அவர்களை பலப்படுத்த தேவன் கிருபை கொடுத்தார். ஏன் இவைகளை சொல்லுகிறேன் என்றால், கர்த்தர் யாருக்கு இந்த வசனங்களை அவர் வெளிப்படுத்தணும்னு நினைக்கிறாரோ, அவர்களுக்கு தான் வெளிப்படுத்துவாரே ஒழிய, எல்லோருக்கும் இந்த సత్యం வந்து கிடைச்சிరాదు. మన ప్రభు ఎవరికి తన సత్యాన్ని అనుకుంటాడు వాళ్ళకే దొరుకుతుందన్నమాట. అలా కాకపోతే అందరికీ దొరికేది కాదు. இந்த வேத வசனத்துல இருக்கிற சத்தியங்கள் எல்லோருக்கும் கிடைக்கிறது கிடையாது. யாரை கர்த்தர் ஏற்படுத்துகிறாரோ அவர்களுக்கு தான் இந்த சத்தியம் வந்து கிடைக்கும்.
ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 9 వరకు చూద్దాం. చదవాల్సిన అవసరం లేదు. మీరు చదువుకోవచ్చు. ఆ వాక్యాలను గమనించిన యెడల ఇక్కడ ఒక ఉపమానమును యేసుక్రీస్తు ప్రభువు ప్రజలతో మాట్లాడుతున్నాడన్నమాట. இன்றைக்கு நம்மளுடைய வசனத்தின் தியானத்திற்காக மத்தேயு 13ஆம் அதிகாரம் 1லிருந்து 8 வசனங்கள் வரைக்கும் பார்க்கலாம். வாசிக்க வேண்டிய அவசியம் இல்லை. அது நமக்கு எல்லாருக்கும் தெரிந்த பாகம் தான். ஜஸ்ட் பார்த்தா போதும். ஆண்டவராகிய இயேசு ஜனங்களோடு கடற்கரை ஓரத்துல உட்கார்ந்து அமர்ந்து கொண்டு திரளான கூட்டமான ஜனங்களோடு அவர் ஒரு உவமையின் మూలமாக పేసినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మనము వాక్యములు చూసిన యెడల సువార్తలు చూసిన యెడల ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే ప్రసంగాలు ప్రసంగించినప్పుడు లేకపోతే బోధనలు చేసినప్పుడు బయట బహిరంగంగా పరిచర్య చేసిన సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉపమానములే ఎక్కువ మాట్లాడాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஜனங்களோடு பேசும்போது திரளான கூட்டமான ஜனங்களோடு பேசும்போது அவர் எப்படி பேசினார் என்றால் அவர் ஓமைகளோடு தான் பேசினார். ఓకే. అనేక సత్యాన్ని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఆయన ఉపమానములతోటి మాట్లాడడం అనేది జరిగింది. ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. அவர் வார்த்தைகளை ஓமைகள் மூலமாக பேசினார். జనங்கள் அதை పురిందు కొள்ள முடியாம పోయివిట్టது. ఉపమానం అంటే ఒక చిన్న కథ లాంటి కథను చెప్పి, ఆ కథలో లేకపోతే ఆ యొక్క చిన్న స్టోరీ వెనుక ఒక மீனிங் అందులో ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట. ஒரு ஓமை என்று சொன்னால் ஒரு சின்ன கதை மாரி கதையை சொல்லி அந்த கதையில ஒரு అర్థం உள்ளான ஒரு అర్థం என்பது నిశ్చయமாக இருக்கும். ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్తున్నాడు. ఒక వ్యక్తి విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. విత్తినప్పుడు కొన్ని సీడ్స్ ఏమో అది వచ్చి త్రోవన పడినది. కొన్ని వచ్చి పడి రాళ్ళ మీద పడింది. మరి కొన్ని వచ్చి ముళ్ళకంపల మధ్యలో పడినది. కొన్ని మంచి ప్రదేశంలో పడి 30, 60, 100 ఫలం ఇచ్చిందని కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పిన తరువాత చెవులు కలిగిన వారు, చెవులు ఉన్నవారు వినిపించుకోవాలని కూడా చెప్పి ఆ యొక్క ఉపమానాన్ని సమాప్తి చేశాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒரு ஓமையை சொல்லும்போது அவர் சொன்னார், ஒரு விதை விதைக்கிறவன் விதை விதைக்கிறது போனான். சில விதை வழியின் ஓரத்தில் விழுந்தது, கல்கடு மேல விழுந்தது, முற்செடி நடுவில் விழுந்தது. சில விதையோ நல்ல பூமியில விழுந்து அது 30, 60, 100 மடங்கான ஆசீர்வாதத்தையும் அறுவடையும் கொண்டு வந்தது என்று கூட சொல்லி அந்த ஓமையை சொல்லி காதுள்ளவன் கர்த்தர் பேசுகிற காரியத்தை కాదుళ్ళవన్ కేక కడవన్ என்று முடித்துட்டு வந்து విట్టారు. ప్రజలు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని విన్నారే గాని ఆ ఉపమానం వెనుక ఆయన అనుకున్న సత్యం ఏంటో వాళ్ళకు తెలియదు. தேவன் ஆண்டவராக இயேசு கிறிஸ்து பேசும்போது அந்த ஓமையை அவர்கள் கேட்டார்களே ஒழிய அந்த ஓமைக்கு பின்பாக இருக்கிற மறைந்திருக்கிற பொருள் அந்த சத்தியத்தை அவர்கள் அறியாமல் போனார்கள். యేసయ్య శిష్యులు ప్రతిసారి ప్రభు ఒక ఉపమానం చెప్పి బోధించిన తరువాత వాళ్ళు ఇంటికి వచ్చి ఇలా తినడానికి కూర్చున్న ఆ సమయంలో అడిగేవాళ్ళనమాట. ప్రభువా, ఈరోజు చెప్పారు కదా ఈ ఉపమానానికి అర్థం ఏంటి? అనేక మార్లు ప్రభు అడిగేవాడు. మీకు తెలియదా? మీకు తెలిసేది కాదా? ఇంకా అర్థం చేసుకోలేక ఉన్నారా? ఎంతకాలం ఇలా ఉంటారని కూడా పలుమార్లు శిష్యుల్ని గద్దించడము, వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని கண்டிச்சு மாట్లాடడం கூட ஜருகுத்து ఉన్నదన్నమాట. ஆண்டவராகிய இயேசுவை பாருங்க, அவங்களுடைய சீஷர்கள்லாம் இந்த ஓமை முடிஞ்ச உடனே அவங்க வீட்டுக்கு சாப்பிடும்போது அவங்க கேட்பாங்க, ஆண்டவரே இந்த ஓமைக்கு என்ன அர்த்தம்? நீங்க பேசுனீங்க எங்களுக்கு புரியலையே. அப்ப ஆண்டவராகிய இயேசு கேட்பார், உங்களுக்கும் புரியலையா? உங்களுக்கும் தெரியலையா? என்று கேட்பார். அப்போ அந்த ஜனங்கள் ஆண்டவராகிய இயேசு சொல்லுவாரு, எனக்கு ஆண்டவராகிய இயேசுகிட்ட இவங்க கேட்பாங்க, ஆண்டவரே எங்களுக்கு புரியல சொல்லுங்கன்னு சொல்லி. அப்போ இவர் கேட்பார், உங்களுக்கு கூட புரியலையா? விசுவாசம் இல்லாம இருக்கிறீங்களே என்று பலமுறை அவர்களை కடிந்து கொண்ட కార్యం కూడా இருக்கிறது. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పేవాడు. ఇక్కడ చూడండి 11వ వాక్యం మీరు చూసినట్ల 13వ అధ్యాయం 11వ వచనము. Because it is given unto you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given. దేవుని రాజ్యంలో ఉన్న రహస్యాలు అర్థం చేసుకునే అటువంటి ఆ ధన్యత మీకు ఇవ్వబడినది గాని వాళ్ళకి ఇవ్వబడలేదు.
ఈరోజు కూడా చూడండి దేవుని వాక్యంలో ఉన్న సత్యము ఎరగడానికి దేవుడు రక్షింపబడిన వారికే ఇచ్చాడన్నమాట. రక్షణ నొందని వారు ప్రపంచంలో ఉన్న ప్రజలకు అస్సలు దేవుని వాక్యము తెలియదు. వాళ్ళు వినిపించుకున్నా అర్థం చేసుకోలేని ఒక పరిస్థితి. ఒక గురుడితనము వారి మనస్సులో ఉన్నది గనుక వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. இன்றைக்கு பாருங்க நம்ம வந்து இந்த வேத வசனத்துல இருக்கிற அர்த்தங்களையும், விளக்கங்களையும் ரட்சிக்கப்பட்ட உங்களுக்கும் எனக்கு தான் புரியுது. ரட்சிக்கப்படாதவங்களுக்கு இந்த வசனங்கள் மறைக்கப்பட்டிருக்கிறது. அவங்களுடைய கண்கள், மனக்கண்கள் மறைக்கப்பட்டிருக்கிறது. దేవుడిచ్చే ఈ రహస్యమైన మాటలు, సత్యమైన మాటలు, విలువైన మాటలు రక్షింపబడే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న మనకు ఈ వాక్యము చాలా విలువైనదిగా ఉన్నది గానీ, ప్రపంచంలో ఉన్న వారికి అలా కాదు. వాళ్ళనుకుంటారు ఇదేంది వెర్రితనము, పిచ్చితనము, ఒక పుస్తకాన్ని ఉంచుకొని ఎప్పుడో ఎవరో రాసిన పుస్తకాన్ని చదువుతూ, ఆ పుస్తకం నుండి జీవితాన్ని వీళ్ళు గడుపుకోవాలనుకుంటున్నారే అని కూడా అనుకుంటారనమాట. இன்றைக்கு பாருங்க நம்ம வந்து இந்த வேத வசனத்தை வைத்துக்கொண்டு நாம் வாசித்து, இந்த வசனத்துல இருக்கிற அர்த்தங்களை நாம் புரிந்து கொண்டிருக்கும்போது, உலகத்துல இருக்கிறவங்க நினைப்பாங்க, இது பைத்தியமா இருக்குது. ஒரு புத்தகத்த வச்சு அந்த புத்தகத்துல இருக்கிற காரியங்களை இப்படி பேசிக்கிட்டு, அதன் மூலமாக அவங்களுடைய வாழ்க்கையை கட்டி எழுப்புகிறார்கள் என்று கூட నిனைப்பார்கள். బైబిల్ గ్రంథంలో కొరింథీయుల్లో రాయబడింది. సిలువ ఉపదేశము నశించిపోయే వారికి అది వెర్రితనంగా ఉండును. రక్షింపబడే మీకు మనకందరికి వచ్చి దేవుని బలముగా ఉన్నదని కూడా వాక్యము రాయబడి ఉన్నది. ஆண்டவருடைய வசனம் 1 கொரிந்தியர்ல எழுதப்பட்டிருக்கிறது. கெட்டுப் போகிறவர்களுக்கு இந்த சிலுவையின் உபதேசம் பைத்தியமாக காணப்படும். ரட்சிக்கப்பட்ட நமக்கோ தேவனுடைய బెలనాக இருக்கிறது. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, మీరు అర్థం చేసుకోలేని ఉపమానము. ఆ విత్తనాలు విత్తేవాడు వచ్చి మనిషి కుమారుడైన యేసుక్రీస్తే. ఆ విత్తనము దేవుని వాక్యము. ఆ వాక్యము ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. దేవుని కుమారుడి ద్వారా ఈరోజు సువార్త యేసుక్రీస్తు ద్వారా ప్రకటింపబడుతున్నదన్నమాట. ஆண்டவராக இயேசு சொன்னார், உங்களுக்கு இந்த ஓமைக்கு அர்த்தம் தெரியாதா? புரியலையா? உங்களுக்கு விளங்கலையா? அந்த 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 ஒரு அந்த விதை தேவனுடைய வார்த்தை. அந்த விதையை விதைக்கிறவர் மனுஷகுமாரன், தேவகுமாரனாகிய இயேசு கிறிஸ்து. தேவகுமாரனாகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக தான் இன்றைக்கு இந்த சுவிசேஷம் முழு ఉలగத்தில் அறிவிக்கப்படுகிறது. ఒకానొకప్పుడు దేవుడు ప్రవక్తలతోటి మాట్లాడి అనేక దర్శనాలిచ్చి మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకుంటే మొదటి కొన్ని వాక్యాల్లో పాతకాలంలో దేవుడు ప్రవక్తలను ఉంచుకొని దర్శనాలిచ్చి దేవుని వాక్యం వచ్చినది. కానీ ఇప్పుడైతే దేవుడు చివరి కాలమునందు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరు ప్రసంగించినా, ఎవరు మాట్లాడినా ఏ అధికారంలో మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు అనే ఆ ప్రభువు ఆయన అధికారంలో, ఆయన నామమందు ఈ వాక్యాన్ని పలుకుతున్నాము. எபிரெயர் 1ஆம் அதிகாரம் முதல் வசனங்களை நீங்கள் வாசித்து பார்த்தால் அந்த இடத்தில் எழுதப்பட்டிருக்கிறது. பூர்வ காலத்தில் தேவன் வகை வகையாக பங்கு பங்காக தன்னுடைய தீர்க்கதரிசிகள் மூலமாக தரிசனங்களும் கனவுகள் மூலமாக பேசினார். ஆனால் இந்த கடைசி காலத்துல தேவன் அவருடைய சொந்த குமாரனாகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக பேசுகிறார். இந்த கடைசி காலத்துல யார் ఆండవరుడి నామத்தினால் పేసినాலும் యేసువిన్ నామத்தினால தான் நாம் పేసుகிறோம். ఈరోజు అన్యులైన మనకు, అన్యులంటే యెహూదులు కానీ మనమందరం కూడా అన్యులని చెప్పబడుతున్నామన్నమాట. దేవుని వంశావళిలో వచ్చిన వారం కాదు. అబ్రహాము సంతతిలో వచ్చిన వారం కాదు మనము. శారీరకంగా మనం వచ్చి అన్యులు అన్నమాట. అన్యులంటే ఆ కాలంలో వాళ్ళు పాపులని కూడా చెప్పుకునేవారు. విగ్రహారాధికులు. నిజమైన దేవుడిని అర్థం చేసుకోలేని అటువంటి వారిలో పుట్టిన మనల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా పిలిచి తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా మార్చుకున్నాడు. பாருங்க நம்ம எல்லாம் வந்து அந்நியர்கள். அந்நியர்கள் என்றால் யூதர்கள் அல்லாமல் இருக்கிறவர்கள் எல்லாருமே அந்நியர்கள் தான். யூதர்கள் சொல்லுவார்கள், அந்நியர்கள் பாவிகள். அவர்கள் விக்கிரக ஆராதனைக்காரர்கள். அவர்கள் வேசித்தனத்தை செய்கிறவர்கள். அவர்கள் தேவ பயமில்லாத இருக்கிறவர்கள் என்று அழைக்கப்பட்ட நம்மை இயேசு கிறிஸ்துவின் மூலமாக தேவன் இன்றைக்கு அழைத்திருக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తు లేకపోయుంటే మనకు ఈ బైబిల్‌లో ఉన్న ఏ ఒక్క వాక్యం మీద మనము గర్వించుకోవడానికో, ఆ వాక్యాన్ని మనము స్వతంత్రించుకోవడానికో మనకు అర్హత అంటూ లేదు. పాత నిబంధన మొత్తము రాయబడినది ఇజ్రాయేలు దేశముకే రాయబడిందే గాని మనకు రాయబడలేదు. நாம் இன்றைக்கு இயேசு கிறிஸ்து என்கிற ஒரு நபர் இல்லாமல் இருந்திருந்தால் வேதத்தில் இருக்கிற எந்த வசனங்களும் நமக்கு அது பொருத்தமா இருந்திருக்காது. நாம் அதை வந்து ஏற்றுக்கொள்ளவும் முடியாது. அதை நாம் சுதந்திரிக்கவும் முடியாது. பழைய ஏற்பாடு முழுக்க முழுக்க యూదர்களுக்கு தான் எழுதப்பட்டது. పాత నిబంధన ఆదికాండం మొదలుకొని మలాకి వరకు రాయబడిన ప్రతి వాక్యము రాసింది యెహూదులే.
ఆ చెప్పబడిన వాక్యాలు కూడా యెహూదులకు యెరూషలేము, యూదాలో ఉన్న వారికే ఇవ్వబడిందే గాని, దేవుడు అన్యులకు ఆ రోజుల్లో ఐగుప్తీయులైన మరి వేరే దేశస్థులకు ఈ వాక్యాన్ని అందించలేదు. తన శక్తిని చూపించాడు. ఫరో ముందు తన శక్తిని చూపించాడు. కానీ ఫరో ఈ ఐగుప్తీయులకు దేవుని వాక్యాన్ని చెప్పి మీరు నమ్ముకోండి అనే సువార్త వాళ్ళకు ఆ కాలంలో చెప్పబడలేదన్నమాట. మా దేవుడు, ఇశ్రాయేలు దేవుడే యెహోవా. మా ప్రభు, మా ఆజ్ఞలు, మా ప్రవక్తలు అలాగే వాళ్ళు கொனசாகுத்து వచ్చారు. பழைய ஏற்பாட்டை நீங்க பார்த்தீர்கள் என்றால், முழு பழைய ஏற்பாட்டை எழுதினது யூதர்கள் தான் எழுதினார்கள். தீர்க்கதரிசிகள் எல்லாருமே யூதர்கள் தான். பழைய ஏற்பாட்டு முழுவதும் எழுதப்பட்டது இஸ்ரவேல் ஜனத்துக்கும், யூதா ஜனத்துக்கு தான் எழுதப்பட்டது. ஆண்டவர் பல நேரங்களிலும் அந்நியர்களோடு பேசினாலும், அந்நியர்களோட இடைப்பட்டாலும் தன்னுடைய வல்லமையை காட்டினார். எகிப்து ராஜா ஃபாரோக் முன்பாக மோசேயை கொண்டு தேவன் தன்னுடைய வல்லமையை காண்பித்தார். ஆனால் அவருடைய வழிகளை அவர் காட்டவில்லை. இந்த ரட்சிப்பு இப்படி நீங்க நம்பணும், యెహోవా నమ్మணும் என்று சொல்லி அந்த కాలத்துல சொல்லப்படல. కొత్త నిబంధన సమయానికొచ్చినప్పుడు కూడా ఈ వాక్యము యేసుక్రీస్తు చెప్పాడు. నేను నా ప్రజల కొరకొచ్చాను. యేసయ్య ఎవరికొచ్చాడంట? యూదులను రక్షించడానికి వచ్చాడు. మొట్టమొదటిగా వాళ్ళు అంగీకరించలేదు. వారు ఆయన తిరస్కరించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, మనందరికి కూడా ఈ సువార్త, ఈ రక్షణ, ఈ పిలుపు మనందరికి కూడా ఇచ్చేసాడన్నమాట. వాళ్ళు స్వీకరించలేదు. వాళ్ళు అంగీకరించలేదు. వారు తిరస్కరించారు. ஆண்டவராகிய இயேசு கூட யாருக்காக வந்தார்? யூதர்களுக்காக தான் வந்தார். யூதர்கள் தன்னுடைய ஜனத்தை ரட்சிக்கும்படியாக, தன்னுடைய தேசத்தை ரட்சிக்கும்படியாக தான் வந்தார். ஆனால் அவர்கள் ఏற்றுకొల్లాத కారణத்தினால అన్యர்களாக நமக்கும் இந்த వార్తகள் கொடுக்கப்பட்டிருக்கிறது. ఈ వాక్యాన్ని వింటుంటేనే కొందరిలో వ్యతిరేకత మీ మనసులో రావచ్చు. అది ఎలా అండి సాధ్యము? దేవుడు ఎలా యెహూదులకు మాత్రం దేవుడవుతాడు? మనందరికి దేవుడు కదా! అది చెప్పుకోవచ్చు. కానీ బైబిల్‌లో చాలా స్పష్టంగా ఉంది. దేవుడు ఎన్నుకున్న ఒక జనాంగం అంటే జ్యూస్. ఇజ్రాయేలు ప్రజలు. అబ్రహాము సంతతిలో వచ్చిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దేవుడు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఎవరినైనా వదిలేయొచ్చు. మనము ఆయనకు బుద్ధి చెప్పడానికైనా, లేకపోతే ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నావు అన్యాయం అని చెప్పడానికి అటువంటి అర్హత ఎవరికి లేదు. ఒక కుమ్మరి ఒక జిగట మట్టిని తీసుకొని కొద్దిగా ఆ మట్టిలో చేసిన ఒక కుండను వాడుకోవచ్చు. ఒకటిని వచ్చి పడేయొచ్చు కిందకి. తనకు అధికారము పూర్తిగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 9దో అధ్యాయాన్ని చదువుకుంటే ఈ కాన్సెప్ట్ చక్కగా రాయబడి ఉందన్నమాట. దేవుడు ఎవరిని ఎన్నుకోవాలంటే ఎన్నుకుంటాడు. ఎవరిని వదిలేయంటే వదిలేస్తాడు. ఎందుకంటే దేవుడు న్యాయము కలిగిన వ్యక్తి. ఆయన ఇష్టము. మన దగ్గర వస్తువులున్నాయి ఈరోజు. మనం ఏది వాడుకోవాలనుకుంటే వాడుకుంటాము. మనకు నచ్చకపోతే ఒక శారీ తీసి పక్కకు పడేస్తాం కదా! అది బాగున్నా కూడా నాకు వద్దంటే మీరు కిందకి పడేస్తారు. ఇతరులకు ఇచ్చేస్తారు. ఆ శారీ అడగగలదా? ఎందుకు నన్ను ఇచ్చేసావు? నేను బాగున్నాను కదా! అని అడగలేదన్నమాట. అదే విధంగా దేవుని చేతిలో మనము ఆయన చేత సృష్టింపబడిన వారు గనుక దేవుడు ఎవరిని ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు. பாருங்க, என்னதான் நம்ம இந்த வார்த்தைகள் சொல்லும்போது சிலருக்குள்ள ஒரு விரோதம் வந்துரும். எப்படி ஆண்டவர் யூதர்களுக்கு தான் ஆண்டவர். இல்ல, இல்ல எங்களுக்கு கூட ஆண்டவர் தான். அப்படி கிடையாது. உண்மையாகவே அவங்கள தான் அதிகமா நேசிச்சார். அவங்க தான் உண்மையான ஜனங்க. அவங்க தான் ரட்சிப்புக்கு தகுதி உள்ளவங்க. இந்த தீர்க்கதரிசிகள்லாம் இந்த யூதர்களுக்கு சேர்ந்தவங்க தான். அப்படி இருக்கையில அவர்கள் ஆண்டவரை தள்ளி போட்ட காரணத்தினால் தான் நம்மை தேர்ந்தெடுத்தார். பாருங்க நம்மகிட்ட ஒரு பொருள் இருக்கு. அந்த பொருள் நல்லா தான் இருக்கலாம். ஆனாலும் நமக்கு பிடிக்காட்டி நம்ம அத எடுத்து வேற யாருக்காவது குடுத்துருவோம். இல்ல கீழ போட்டுருவோம். அப்படிப்பட்ட காரியங்கள் நடக்கும். ஆ அப்ப அந்த பொருள் நம்மகிட்ட கேட்க முடியாது. ஏன் என்ன நீ உபயோகிக்கல? நான் நல்லா தானே இருக்கிறேன். என்ன நீ வச்சுக்கலாம்ல அப்படின்னு கேட்க முடியாது. அந்த எஜமானனுக்கு முழுமையான உரிமை இருக்கிறது. அதேபோல தேவனால நாம் படைக்கப்பட்டிருக்கிறதுனால, தேவனுக்கு சகல உரிமை நம் மேல இருக்கிறது. அவர் யாரை ఏట్టుకొనుమో ఏற்றுకొల్వార్. యాரை తள்ள వేండుమో அவர் తள்ளிవిడువార్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం ఇలా చెప్పబడుతున్నది. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు. వారు తమ వీపును చూపించి తమ సొంత క్రియలు వారి దారిని వారు ఎన్నుకొని వెళ్ళిపోయారు అంటుందన్నమాట. దేవుడు ఎవరిని రక్షించాలని కూడా నిర్బంధం లేదు. ప్రతి ఒక్కరికి శిక్ష ఇవ్వడము, నరకాన్ని విధించడము దేవుని న్యాయము. అదే నీతి అవుతది. ஆண்டவர் பாருங்க ரோமர் 3ஆம் அதிகாரம் 23வது வசனம் சொல்லியிருக்கிறது. எல்லோரும் பாவம் செய்து கெட்டுப்போய் தன்னுடைய சொந்த வழிகளுக்கு திரும்பி முதுகை காண்பித்து தேவ மகிமை இழந்து போனார்கள். யாரையுமே ஆண்டவர் ரட்சிக்கணும் என்று எந்த ரூல் கிடையாது. எல்லாரையும் நரகத்துல போடுறது தான் அவருடைய రూల్. అதான் నీతి. అதான் న్యాయం. అటువంటి వారిని నరకాగ్నిలో వేయకుండా తన కృప చొప్పున
పిలుపునిచ్చి, సువార్తను ప్రకటించి తీసుకుంటున్నాడంటే అది ఆయన ప్రేమను సూచిస్తుందే గానీ, మనం చేసిన ఏ గొప్ప క్రియలు కాదు, నీతి క్రియలు కాదు. మనం ఎవరికన్నా నీతిమంతులు, పరిశుద్ధులు కాదు. ఈ లోకంలో ఉన్న మహా గొప్ప పాపితో మనం కూడా సమమే. ఎందుకంటే మనలో కూడా అటువంటి మనస్తత్వమే ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలగడం ద్వారా మన మనస్సులో ఒక మార్పును దేవుడిచ్చాడు. பாருங்க. நம்ம எல்லாரும் கூட எல்லா பாவிகளோடு ஒப்பாக இருக்கிறோம். உலகத்துல இருக்கிற மகா ஒரு பெரிய பாவி எடுத்துக்கொண்டாலும், அந்த பாவிக்கு ஒப்பான பாவம் நம்மளுடைய உள்ளத்திலும் இருக்கிறது. தேவன் அவருடைய கிருபையினால நம்மளுடைய పావங்களை మన్నితారు. అంత గొప్ప అపోస్తలుడు. అపోస్తలుడైన పౌలు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను పాపుల్లో ప్రధానమైన పాపిని అని కూడా 1 తిమోతి 1 అధ్యాయం 7 వాక్యంలో చెప్తున్నాడు. 1 తిమోతి 1 அதிகாரம் 7வது வசனத்துல சொல்லுகிறார் அப்போஸ்தலனாகிய பவுல், பாவிகள்ல பிரதான பாவி நான் என்று அவர் சொல்லுகிறார். ఈ యొక్క వాక్యము దేవుడిచ్చే వాక్యము వింటున్నప్పటికీ ఆ వాక్యము మనము అర్థం చేసుకోకపోతే సాతానొచ్చి తీసుకెళ్ళిపోతాడంట. நாம் தேவனுடைய வசனத்தை இன்றைக்கு கேட்டாலும், அந்த வசனத்தை நாம் புரிந்து கொள்ளாவிட்டால், ஸ்வீகரிக்காவிட்டால் பிசாசு வந்து கொத்தி எடுத்துக்கொண்டு పోవాన్. కొందరు ఎంతగా వాక్యాన్ని విన్నా కూడా జీవితంలో మార్పు రాలేదంటే, సాతాను వెంటనే ఆ హృదయం నుండి వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. சிலர் எவ்வளவுதான் வசனத்தை கேட்டாலும் மாற்றம் வரவில்லை என்றால், அந்த வசனத்தை பிசாசு திருடுகிறான். రెండో గుంపైన ప్రజలు ఎలా అంటే వాక్యాన్ని విన్నప్పుడు చాలా ఆనందించే వాళ్ళంట, స్వీకరించే వాళ్ళంట. కానీ కష్టాలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు ఆ వాక్యము చానా లోతుగా వేరు అది వెళ్ళలేదు గనక, ఆ రూట్స్ వెళ్ళలేదు గనక ఏమవుతుందంటే వాళ్ళ విశ్వాసము త్వరగా మాడి కిందకి పడిపోతుంది. சிலர் வார்த்தையை விசுவாசித்தாலும், சந்தோஷத்தோடு ஏற்றுக்கொண்டாலும், அவங்களுடைய வேரு அது ஆழமாக பூமிக்குள்ள போகாம కట్కల్ మేల ఇరుకనాల ప్రచనెகள் வரும்போது, శోధనెகள் வரும்போது విడుందు పోవాர்கள். ముఖ్యంగా క్రీస్తు కొరకు వచ్చే శ్రమలు. ఆ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం ఎటువంటి గుంపులో ఉన్నాం. ఇక్కడ 4 గుంపులున్నాయని ప్రభువైన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. 4 డివిజన్స్ ఉన్నాయి. ఏ డివిజన్‌లో మనం ఉన్నామన్నది మనము ప్రతిరోజు నిర్ణయించుకోవాలి. ప్రతిరోజు దేవుని యొద్ద ప్రభువా నేనిక్కడ ఉండాలని కూడా మనం కోరుకోవాలి. இந்த இடத்துல ஆண்டவர் 4 விதமான கூட்டத்தை காண்பிக்கிறார். அந்த 4 விதமான கூட்டத்தில் எந்த கூட்டத்தில் நாம் இருக்கிறோம் என்று அனுதினமும் நாம் ஜெபித்து அதற்காக கேட்க வேண்டும். శ్రమలు కలిగినప్పుడు, క్రీస్తు నిమిత్తము మనల్ని చెరసాల్లో ఉంచినప్పుడు, క్రీస్తు నిమిత్తము మన మీదకి దాడి చేసినప్పుడు, క్రీస్తు నిమిత్తము మనకు అవమానము కలిగించినప్పుడు, క్రీస్తు నిమిత్తము ప్రజలు మనల్ని తీసుకెళ్ళి రాజుల ముందు నిలబెట్టినప్పుడు, అప్పుడు మన విశ్వాసంలో నిలబడుకుంటామా లేదా? అటువంటి శ్రమలు వచ్చినప్పుడు అనేకులు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈరోజు చూస్తున్న క్రైస్తవంలో ఉన్నవారు 90% పైగా ఉన్నవాళ్ళు పడిపోతారు ఖచ్చితంగా. இன்றைக்கு கிறிஸ்தவர்களாக இருக்கிறவர்கள் 90% அதிகமானவர்கள் இப்படிப்பட்ட இயேசு கிறிஸ்துவின் நிமித்தமாக, சுவிசேஷ நிமித்தமாக வருகிற ఉపద్రవంகள் வரும்போது ఎల్లోரும் విழுந்து పోవాர்கள். మరికొందరు ఉన్నారంట. మూడో గుంపు ఏంటంటే దేవుని వాక్యాన్ని నమ్ముతారు, అన్నీ చేస్తారు. కానీ ధన ఆశ, ఈ లోకములో ఉన్న బాధలు అవన్నీ ముళ్ళ కంపల వలె వచ్చి వారి విశ్వాసాన్ని అణగద్రొక్కి ఫలమివ్వని జీవితంగా మార్చేస్తది. இன்னும் 3வது கூட்டமான ஜனங்க இருக்காங்க. அவங்க எப்படிப்பட்டவங்கன்னா, வசனத்தை ஏற்றுக்கொள்வாங்க, எல்லாம் செய்வாங்க. ஆனா, பண ஆசை, உலக கவலை, குடும்ப கவலை இதெல்லாம் வந்துட்டனால அவங்களுடைய విశ్వాసం வந்து அப்படியே அது வந்து అణైందు పోகும். చివరిగా ఉన్న వాళ్ళు ఎవరంటే జయించేవాళ్ళు. మంచి స్థలంలో విత్తనాలు విత్తబడిన వారంటే దేవుని వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని స్వీకరించి, ఆ వాక్యము వారిలో క్రియ చేసి, ఆ వాక్యము వారిలో జీవమును పుట్టించి, జీవపు క్రియలు, జీవపు మార్గంలో నడిపించి, ప్రతిరోజు అన్ని శోధనలు జయించి, బాధలు జయించి, శ్రమలు జయించి, ధనాపేక్షను జయించి, ప్రతి విషయాన్ని, స్వార్థాన్ని జయించి, సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని చివరి వరకు వెంబడించేవారు అటువంటి వారు. చివరి వరకు ఎవరు నిలబడుకుంటారో వాళ్ళే రక్షింపబడతారని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం జరిగింది. 4வது கூட்டமான ஜனங்கள் யார் என்றால், அவர்கள் நல்ல இடத்துல, நல்ல நிலத்துல அந்த 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 விதையை ஸ்வீகரித்தவர்கள். வார்த்தையை கேட்டு விசுவாசித்து, பல சோதனைகள், வருத்தங்கள், பாரங்கள், துக்கங்கள், போராட்டங்கள் எல்லாவற்றிலும் ஜெயித்து, சகித்து, ஜெயித்து, விசுவாசத்தோடு ஜெயித்து, ஆண்டவருக்கு பின்பாக வந்து சுயத்தை சிலுவையில அறைய ஒப்புக் கொடுத்து, முழுமையான ஒரு அர்ப்பணிப்புக்குள்ளாக வந்து கடைசியாக அவர்கள் சிலுவையை சுமந்து கொண்டு இயேசு கிறிஸ்துவோட கடைசி வரைக்கும் நடப்பார்கள். என்ன இருந்தாலும் இல்லாவிட்டாலும் நடப்பார்கள். கடைசி வரைக்கும் யார் என்னோடு கூட இருப்பார்களோ அவர்கள் தான் ரட்சிக்கப்படுவார்கள் என்று கூட ஆண்டவராகிய இயேசு கிறிஸ்து
சொல்லியிருக்கிறார். మనందరికి కోరిక ఏంటంటే, ఆ చివరి గుంపులో ఉండాలనేసి మీరందరూ కూడా అనుకుంటారు. అలా అనుకోకపోతే మనము క్రైస్తవులుగా ఉండేవాళ్ళము కాదు. நாம் கிறிஸ்தவர்களாக இருக்கிறனால நாம் எல்லோரும் இந்த கடைசி கூட்டத்தில இருக்கணும் என்று சொல்லி நாம் நினைக்கிறோம். చానా మంచిది. కానీ ఎటువంటి ప్రయత్నాలు తీసుకుంటున్నాం? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం? ఆ చివరి గుంపులో మనం ఉండాలి. అటువంటి ఒక మంచి నేలగా మన హృదయం మారాలి. మన మనస్సు మారాలి. మన జీవితం ఉండాలంటే దాన్ని బట్టి దేవునితో ఎలా మనం సహకరించుకుంటున్నాం? మన జీవితాన్ని ఎలా చక్కబరుచుకుంటున్నాము? అనవసరమైనవన్నిటిని అన్నిటిని తీసివేసి రాళ్ళు, రెప్పలన్నీ మనమే తీసేయాలి. దేవుని కృప చేత మన హృదయంలో ఉన్న రాళ్ళు, రెప్పలు, ముళ్ళ కంపాలు అన్నీ తీసివేసి దున్ని తయారు చేసి దేవుని వాక్యాన్ని స్వీకరించుకోవడానికి తయారుగా ఉండాలి. நாம் தான் என்ன செய்யணும்? அப்ப கடைசி கூட்டத்தில இருக்கணும். நல்ல வார்த்தையை பெற்றவர்களாக இருக்க வேண்டும் என்று சொன்னால், நாம் நம்மளுடைய உள்ளத்தை ஏர் விழுந்து கல்லையும், மண்ணையும், அ தேவையில்லாத முள்ளையும் எல்லாத்தையுமே அசுத்தத்தை எல்லாம் நீக்கி போட்டுட்டு, உள்ளத்தை வந்து ஏறு விழுந்து, அதை சரியான ஒரு நிலமாக தேவனுடைய வார்த்தை வரும்போது சுவீகரிக்க, அதை நம்மளுடைய வாழ்க்கையில கொண்டு செல்ல வேண்டிய தயாருள்ளவர்களாக, ஆயத்தம் உள்ளவர்களாக நாம் நம்மளுடைய உள்ளத்தை வைத்துக்கொள்ள தேவனோடு ఎவ்வளவாக நாம் வந்து అవరోడు ఒత్తుడైக்கிறோం. ప్రభువుతో సహకరిస్తేనే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. ప్రభుతో సహకరిస్తేనే సిలువలో వేయగలుగుతారు యేసుప్ரபு మనల్ని. ஆண்டவரோடு நம்ம ஒத்துழைக்கும் போது தான் அவர் செய்ய முடியும். அவர் நம்மளை సిలువలో పోడువో, நம்மளை మారుతవో. ప్రభువా నన్ను మార్చు, మార్చు అంటే దేవుడు మార్చలేడు. మార్చడానికి ఆ మార్పుకు మనము అప్పగించుకుంటే తప్ప దేవుడొచ్చి మార్చలేడన్నమాట. ஆண்டவரே என்னை மாற்றும், மாற்றும் என்று சொல்லும்போது அவருடைய அந்த அவர் மாற்றுகிறதுக்கான நாம் ஒப்பு கொடுக்காவிட்டா அவர் நம்மை மாற்ற முடியாது. మూడో దశాబ్దంలో సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో అనే ఒక బిషప్ గారు ఎర్లీ ఫాదర్స్ కేథలిక్ చర్చ్‌లో ఎర్లీ ఫాదర్స్ అనేసి అప్పట్లో ఉన్నవాళ్ళనమాట. ఆ ఎర్లీ ఫాదర్స్‌లో ఒక ఫాదర్ గారి పేరొచ్చి సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో. కొందరికి తెలిసుండొచ్చు, కొందరికి తెలియకపోయుండొచ్చు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా అల్లరెక్కువ. అల్లరి చల్లరగా ఆహ్, ఎదిగిన వ్యక్తి. కానీ వాళ్ళ తల్లిగారు మోనిక ఆవిడైతే చానా ప్రార్థన చేసుకుంటూ తన కుమారుడు ఎలాగైనా మారాలని కూడా ఎక్కువ ప్రార్థించుకునేదంట. எர்லி சர்ச் ஃபாதர்ஸ் ஆரம்ப காலத்துல 3வது நூற்றாண்டுல இருந்த ஒரு சர்ச் ஃபாதருடைய பேர் வந்து செயின்ட் அகஸ்டின் ஆஃப் ஹிப்போ கேள்விப்பட்டிருப்பீங்க. இல்லாட்டி அவர் ரொம்ப ஒரு பெரிய ஒரு ஃபாதர். அவர் பிறந்த நாள்லேருந்து அவர் வந்து அவருடைய வாலிப காலத்துல ரொம்பவும் வந்து ஆ ஆ ஒரு கீழ்ப்படியாத ஒரு வாழ்க்கை வாழ்ந்து கொண்டிருப்பார். அவங்களுடைய தாயார் வந்து கிறிஸ்தவங்க మోనికా. அவங்க வந்து அதிகமாக జెபிப்பாங்க. కన్నీళ్లతో ఎక్కువ ఆ తల్లిగారు ప్రార్థించుకునేవారు. అగస్టిన్‌ని మార్చు ప్రభువా! అగస్టిన్‌ని నీ బిడ్డగా చేసుకోండి ప్రభువా! అనేసి తల్లి రోజు కన్నీళ్లతో ప్రార్థించుకునేది. அகஸ்டினை வந்து உங்களுடைய பிள்ளையாக மாற்றிவிடும் என்று சொல்லி அவங்க కన్నీరోడ జెబితుకు கொண்டிருந்தாங்க. అతడు అతడు ఒక యవ్వన ప్రయాణానికి వచ్చిన తరువాత ఏం చేశాడంటే, లోకములో ఉన్న జ్ఞానాన్ని కోరుకొని ఆ కాలంలో ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు. ఫిలాసఫర్స్ అంటే ఇక్కడ ఆహ్, తత్వజ్ఞానం మాట్లాడేవారు. వారి యొద్దకెళ్ళి అక్కడ స్టాయిక్స్ అనేసి కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళతో చేరి వాక్చాతుర్యం కలిగిన వాడిగా ఈ లోకంలో ఉన్న కార్యాల గురించి ఎక్కువ సభల్లో మాట్లాడడం అటువంటి ఒక జీవితానికి ఆయన జీవితాన్ని ఎన్నుకొని తన జీవితాన్ని ప్రారంభించుకున్నాడు. இந்த அகஸ்டின் என்று சொல்லுகிறவர் அவர் ஞானம் ஞானத்தை விரும்பி பிலாசபர்ஸ் நடுவுல போய் அவர் ஞானமான వార్తెగల பண்ண ఆరంభిத்தார். అలా ఆయన రోమ్ పట్టణానికి చేరుకున్న తరువాత రోమ్ నగరం అంటే పాపం నిండిన ఒక నగరము. రోమా పురికి அவர் சேர்ந்தார். రోమ్ నగరం அந்த காலத்துல பாவம் நிறைந்த ஒரு இடம். ఈరోజు అమెరికా, కాలిఫోర్నియా అంటే ఎలా ఉంటుందో అలాగా ఆ రోజుల్లో రోమా నగరం అంటే అందరూ ఉల్లసించడానికి, త్రాగడానికి, తినడానికి, సంతోషంగా ఉండడానికి, దేవుని భయము లేకుండా వారి జీవితాన్ని వారు ఆనందించుకునే ఒక பட்டணம். இந்த நாட்கள்ல சொல்லணும்னா இப்படி அமெரிக்க தேசம், கலிபோர்னியாலாம் இருக்கிறது பாவம் நிறைந்த இடம். அதுபோல தான் ரோமா நகரம் கூட பாவம் நிறைந்த இடம். எல்லோரும் குடிப்பதும், களிப்பதும், ఉల్లాసமாக இருக்கிற ஒரு வாழ்க்கையில் தான் ఇருந்து కొண்டிరున్నాను. అలా ఉన్నప్పుడు అగస్టిన్ ఆఫ్ హిప్పో కూడా ఏం జరిగిందంటే, ఒక స్త్రీతో స్నేహం కలిగి పెళ్లి చేసుకోకుండా ఆయనొచ్చి ఆవిడతో బ్రతకడానికి ప్రారంభించాడు. அகஸ்டின் ஆஃப் ஹிப்போ என்கிறவர் கூட என்ன செய்தார்ன்னா, ஒரு ஸ்திரீயோடு அந்த இடத்துல சிநேகம் கொண்டு, திருமணம் இல்லாம அந்த காலத்திலே அவர் லிவிங் ரிலேஷன்ஷிப் பண்ணியிருக்கிறார்.
వాళ్ళ తల్లిగారు దాన్ని ఖండించి, "ఇది తప్పు. నాన్న నువ్వు ఇలా చేయకూడదు. నువ్వు బయటికి తోసేసే హగ్గరును దేవుడు వదిలేయమన్నాడు. అలా నువ్వు వదిలేసేయి" అనేసి కూడా చెప్తే కూడా ఆయన వినిపించుకోలేదు. ஆகாரை எப்படி ஆபிரகாம் இடத்துல தேவன் சொன்னார், "அவளே நீ தள்ளி போடு, அனுப்பிவிடு" என்று சொன்னது போல, இந்த பெண்ணை நீ அனுப்பிவிடு, இது தவறு என்று சொன்னாலும் அவர் కేకల. అని చివరగా ఆయన అర్థం చేసుకున్నాడు. దేవుని ప్రేమ అక్కడ ఇంకొక ఫాదర్ ఉండేవాడు సెయింట్ ఆంబ్రోస్. ఆయన ఎక్కువ ప్రార్థన చేసి ఈయనకు దేవుని వాక్యం చెప్పడం ద్వారా క్రైస్తవుడుగా మారిన తరువాత ఇప్పుడు ఆయన ఆ సంబంధాన్ని విడిచిపెట్టి పూర్తిగా రావాల్సిన ఒక పరిస్థితి. అప్పట్లో చెప్పాడంట, "ప్రభువా నా పాపములన్నిటిని కూడా క్షమించు. నన్ను దూరం చెయ్యి. కానీ ఇప్పుడే కాదు. ఇంకా కొద్దిగా సమయము. ఇక నేను ఇంకా కొంచెం పాపం చేశాక వస్తాను" అని చెప్పేవాడంట. నాట్ నౌ. లిటిల్ మోర్ టైమ్ లార్డ్ లెట్ మీ లివ్ ఇన్ సిన్. కానీ నోటి ద్వారా ప్రార్థన చేసుకునేటప్పుడు మాత్రం నన్ను విడిపించు, విడిపించు అని చెప్పేవాడట. హృదయంలో ఇప్పుడు కాదు. కాస్త ఆలస్యం చేయి ప్రభువా. ఇంకా కొన్ని రోజులు నేను ఇలా ఉంటాను అని అనుకునేవాడంట. அவர் வந்து செயின்ட் ஆம்ப்ரோஸ் என்று சொல்லப்படுகிற ஒரு தேவனுடைய ஊழியன் மூலமாக அவர் விசுவாசத்தை தெரிந்து கொண்டாலும், அவர் வந்து ஜெபிக்கும்போது சொல்லுவார், "ஆண்டவரே என்னை விடுவியும், விடுவியும்" என்று சொன்னாலும், அவருடைய మనసులో இப்பவே వేண்டாం ఆండవరే இன்னும் కొంచెం పోగొట్టు. అలాగే కదా ఈరోజు అందరున్నారు. అనేకులు నేను చిన్న వయసండి. ఇప్పుడే ఎందుకు బైబుల్, ఇప్పుడే ఎందుకు దేవుడు, కొద్దిగా సమయం వెళ్ళని ఆ తర్వాత దేవుని ఎందుకు నేను పూర్తిగా వచ్చేస్తానని కూడా చెప్తున్నారు. இப்பதான் எனக்கு சின்ன வயது, இப்பதான் எனக்கு வாலிப காலம். நான் கொஞ்ச நாட்களுக்கு பிறகு நான் ஆண்டவரை தெரிந்து கொள்ளுகிறேன். అలా అనుకున్న అగస్టిన్ ఒకరోజు చెప్పాడంట, నాట్ మై విల్ లార్డ్ యువర్ విల్. నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తం అనేసి ఆ సంబంధాన్ని విడిచిపెట్టి, నిండు ప్రపంచాన్ని విడిచిపెట్టి, డబ్బు, గిబ్బు అన్నీ విడిచిపెట్టి తన జీవితాన్ని క్రీస్తు సేవకని సంపూర్ణంగా అప్పగించుకొని ఆయన వచ్చేసాడు. వచ్చి అనేకులకు దేవుని సువార్తను చెప్పడం కాదు, పుస్తకాలు రాశాడు. 'కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్' అనే ఒక పుస్తకం కూడా ఉందన్నమాట. ఆయన చేసిన తప్పులన్నీ కూడా చెప్పి, ఎలా దేవుని విరుద్ధంగా నేను చేశాను అని క్షమాపణ అడిగి దేవుని వద్ద వచ్చి సన్నిహితంగా నడుచుకుంటూ దేవునిలో ఆనందిస్తూ చివరి వరకు దేవునిలో నిలబడుకొని సత్యంలో మరణించాడు. அகஸ்டின் என்று சொல்லுகிறவர் அவர் பாவத்தை விட்டு உலகத்தை விட்டு முழுமையா வந்துவிட்டு சகலத்தையும் விட்டு இயேசு கிறிஸ்துவின் சீடனாக மாறி கடைசி வரைக்கும் உண்மையாக இருந்து கன்ஃபெஷன்ஸ் ஆஃப் அகஸ்டின் என்கிற ஒரு புத்தகத்தை கூட எழுதியிருக்கிறார். அந்த புத்தகத்தில் அவருடைய குறைகள், பாவங்கள் எல்லாமே எழுதி நான் எப்படி இப்படிலாம் வாழ்ந்தேன், இதெல்லாம் ఆండవருக்கு విరోధமான కార్యం என்று சொல்லி வெளியில வந்திருக்கிறார். ఎందుకు ఆయన జీవిత చరిత్రను చెప్పానంటే, అలాగే మనము పలుమార్లు ప్రార్థించుకున్నప్పుడు గాని, ప్రభువా నేను వాక్యాన్ని ఎరగాలి అని చెప్తుంటే కూడా మనసులో ఇప్పుడు కాదు ప్రభువా, ఇంకొద్దిగా ఆలస్యమైన తరువాత. పాపం నుంచి విడుదల కావాలి. ఇప్పుడు కాదు ప్రభువా, ఇప్పుడే చేయొద్దు. కొద్దిగా ఆలోచించి. అద్భుతాలు కావాలి. ఇప్పుడే కాదు ప్రభువా. మన హృదయము వేరే కార్యమును కోరుకుంటుందన్నమాట. హృదయంలో అటువంటి కోరిక లేకపోవడం వల్ల మన ప్రార్థనలు దేవుడు వినిపించుకోలేకపోతున్నాడు. ஏன் அகஸ்டினுடைய வாழ்க்கையில் சொல்லுகிறேன் என்றால், அதே போல தான் நாம் பல நேரத்தில் ஆண்டவரே வசனத்தை எனக்கு காண்பித்துக் கொடும் என்று சொன்னாலும், இப்பவே கிடையாது ஆண்டவரே, அப்புறம் பார்த்துக்கலாம். ரட்சிப்பை தாரும் என்று கேட்டாலும் இப்ப கிடையாது. పరిశుద్ధத்தை విరిమినాலும் ఉన్మియా విరుంబుறது கிடையாது పరిశుద్ధత. కానీ ఏ రోజు ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు నిజమైన సమర్పణ చేసుకొని, అర్పించుకొని, తమ హృదయాన్ని దున్ని తయారుగా ఉంచి దేవుని అమూల్యమైన వాక్యము కొరకు ఎదురు చూసినప్పుడు ఆ వాక్యము ఒక్క ప్రసంగం చాలు. ఆ ప్రసంగం హృదయంలో కూర్చుంటే అది మన హృదయాన్ని గూర్చడానికి, మన జీవితంలో మార్పును కల్పించడానికి, మనం ఏం చేస్తున్నాం అసలు అనే ఒక భావనను మనలో కల్పించి దేవుని వైపు నడిచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ బురదలో కూర్చొని అక్కడే ఏడుస్తూ ఉండమన్నమాట. நாம் ஒரே ஒரு மெசேஜ் கேட்டாலும் நம்மளுடைய உள்ளத்தை நாம் ஆயத்தம் பண்ணி, சுத்தம் பண்ணி, ஏறு விழுந்து அந்த வார்த்தையை பெற்றுக்கொள்ள, அந்த விதையை பெற்றுக்கொள்ள நாம் வந்து தயாராக இருந்தால், இந்த வார்த்தை விழுந்த உடனே அது கிரியை செய்ய ஆரம்பித்து விடும். நமக்குள்ள ஒரு மாற்றம் வரும். நமக்குள்ள ஒரு தாகம் வரும். நமக்குள்ள ஒரு ஆசை வரும். நமக்குள்ள ஒரு வாஞ்சை வரும். ஒரு ஆவிக்குரிய ஒரு தாகத்தினால நாம் வந்து தேவனை அதிகமாக தெரிந்து கொள்ளணும், அறிந்து கொள்ளணும், பரிசுத்தத்துல வளரணும் என்கிற உள்ளம் நமக்குள்ளாக வந்துவிடும். ఈరోజు ప్రియులారా ఈ వాక్యాన్ని వింటుంటే మనమందరం కూడా ఈ నాలుగో గుంపులో ఉన్నవారుగా ఉండడానికి మనల్ని అర్పించుకోవాలి. ప్రభువా నేను నువ్విచ్చే ఏ ఒక్క మాటైనా, ఏ ఒక్క విషయం నాతో మాట్లాడితే కూడా నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
స్వీకరించాలి. నాలో నాటబడాలి నీ వాక్యము. ఆ చెట్టు పెరిగి ఫలించే చెట్టుగా నూరంతులుగా నేను ఫలమునివ్వాలి. అటువంటి ఫలించే జీవితము నాకు కావాలి అని కోరుకోవాలన్నమాట. శ్రమలొచ్చినా నేను పడిపోకూడదు. శోధనలొచ్చినా పడిపోకూడదు. మరి ధనములో డబ్బుల ఆశలో పడిపోకూడదు. లోకంలో ఉన్న అనేక చింతలున్నాయన్నమాట. బాధలు. అందులో వచ్చి నా హృదయము కుమిలిపోకూడదు. డిప్రెషన్‌లో వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? క్రైస్తవ జీవితం ఎదగదు. క్రైస్తవ జీవితము పాడైపోతుంది. ఎప్పుడు ఆలోచిస్తుంటే, ఎప్పుడు బాధపడుతుంటే దేవుడిని స్తుతించలేము, ఆరాధించుకోలేము, ఆనందించలేము. ఓకే. ఇంకా చెప్పుకోవాలంటే క్రైస్తవులైన మనము మన ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో పాటలేసేసి, డాన్స్‌లేసేసుకోవాలి. సంతోషంగా, ఉల్లాసంగా దేవుని ముందు నాట్యమాడి ఆ దావీదు ఆడినట్టు అంతగా ఆనందించి ఎవరైనా ఆడుతున్నారా? నాట్యం ఆడుతున్నారా? ట్రై చేయండి. అప్పుడు మీలో కలిగే ఆనందము, సంతోషము అందరి ముందు కాదు. మనం దేవుని ముందు నిలబడుకొని సంతోషించినప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని చూసి ఉల్లసిస్తాడు. நான் வந்து தனிமையா இருக்கிற நேரத்துல நம்மளுடைய கதவு போட்டுக்கிட்டு ஒரு பாடலை போட்டு சந்தோஷமா நடனமாடி கர்த்தரை துதிக்கலாம். ஆண்டவர் அந்த நடனத்தை வந்து அவர் ரசிப்பார். அவர் வந்து சந்தோஷமா இருப்பார். சந்தோஷம் நமக்குள்ள இருக்கணும். சமாதானம் இருக்கணும். நாம் வருத்தப்பட்டு கொண்டிருந்தா நாம் ஜெபிக்க முடியாது. வருத்தப்பட்டு கொண்டிருந்தா துதிக்க முடியாது. வருத்தப்பட்டு கொண்டிருந்தா ஆராதனை செய்ய முடியாது. நம்மளுடைய பிரச்சனைகளை நினைச்சு கொண்டிருந்தா, அதுக்கப்புறம் நம்ம வந்து కర్తరుకాக ఎదేమీ செய்ய முடியாது. జయించువారు వన్ వీటన్నిటిని కూడా దాటి వచ్చి మంచి నెలగా నూరంతలు దేవునికి ఫలమిచ్చేవారుగా ఈరోజు మనల్ని దేవుడు మారుస్తున్నాడు. ஜெயிக்கிறவர்களுக்கு நம்மளுடைய உள்ளத்தை தேவன் மாற்றி 100 மடங்கான பலனை கொடுக்கிறவர்களாக இன்றைக்கு நம்மை మారుతున్నారు. అలా మారాలని నీలో ఆశ ఉందా? మొట్టమొదటిగా దేవుడు చూసేదేంటంటే నీలో కోరిక ఉందా? నువ్వు ఆశిస్తున్నావా? నువ్వు అలా జీవించాలని నువ్వు ఎన్నుకుంటున్నావా? అని కూడా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. இன்றைக்கு அப்படிப்பட்ட ஒரு வாழ்க்கை வேண்டுமா என்று சொல்லி கர்த்தர் நம்மை கேள்வி கேட்கிறார். நீ ஆசைப்படுறியா? நீ வந்து విరుంబురియా? నీ வந்து ఎదుర్పార్కరియా? என்று ఆండవర్ కేட்கிறார். ఎవరు ఏ విషయాన్ని కోరుకొని దాన్ని వెతికి ప్రార్థించి తలుపులు తట్టి దేవుని యొద్ద దివారాత్రములు కోరుకుంటారో అటువంటి వారికి దేవుడు అంత గొప్ప ఆత్మీయమైన రహస్యాలు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. కీర్తనలో 25 అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవుడు నీకు భయపడే వారికి, ఆయనందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు తన రహస్యాన్ని బయలుపరుస్తాడంట. சங்கீதம் 25ல சொல்லப்பட்டிருக்கிறது. கர்த்தருக்கு பயப்படுகிறவர்களுக்கு அவருடைய ரகசியத்தை தேவன் வெளிப்படுத்துவார். ఈ ఉదయకాలమందు కూడా మన జీవితాన్ని మనం ఒకసారి బలపరుచుకుందాం. మనకు ఏది ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా, జరగకపోయినా షద్రాక్, మేషక్, అబేద్నెగో చెప్పినట్లు మా దేవుడు శక్తిమంతుడు, మమ్మల్ని విడిపించగలడు. ఒకవేళ ఆయన విడిపించకపోతే కూడా మేము ఈ విగ్రహానికి ఈ ఈ యొక్క విగ్రహం ముందు మేము సాగిలపడి ఆరాధించము అని నిలబడుకున్నారు. అదే గొప్ప విశ్వాసం. అల్టిమేట్ ఫెయిత్. பாருங்க சாத்ராக், மேஷாக், ஆபேத்நேகோ எங்க தேவன் எங்களை விடுவிக்க வல்லமை உள்ளவர். அவர் விடுவிக்காமல் ஒருவேளை போனாலும் இந்த சிலையை நாங்கள் వణంగ మాటం. అதான் ஒரு ఉన్నతమైన విశ్వాసం. ఈరోజు మనము అనేక విషయాల్లో మనం ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద ఎదురు చూస్తుండొచ్చు. తప్పు కాదు. కానీ అవి జరుగుతేనే దేవుడా? అలా కాదండి. జరిగినా, జరిగించకపోయినా, ఇచ్చినా, ఇవ్వకపోయినా యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రాజు, యేసుక్రీస్తు మన రక్షకుడు, యేసుక్రీస్తు మన దేవుడు, యేసుక్రీస్తు మన ప్రేమికుడు, యేసుక్రీస్తు మన பவிஷ்யத்து. இன்றைக்கு நமக்கு நெறைய ஜெபங்கள் இருக்கலாம். நெறைய விண்ணப்பங்களை நம்ம கேட்கலாம். சில காரியங்கள் நடந்தாலும், நடக்காவிட்டாலும் இயேசு நம்மளுடைய வாழ்க்கையில் நாயகன், நம்மளுடைய நேசர், நம்மளுடைய பாசம், நம்மளுடைய ఎదుర్గాలం, நம்மளுடைய పరలోకం எல்லாமே அவர்தான். మనము ఆయన్ను చూడ్డానికి వెళుతున్నాము. మనం ఒక వ్యక్తిని వెంబడిస్తున్నాము. ఆయనిచ్చే వస్తువులు కాదు. ఆయన చేసే క్రియలు కాదు. ఆయన చేసే క్రియలు గొప్ప క్రియలు, మహత్వమైన క్రియలు. కానీ ఆ క్రియల్లో కాదు మన ఆనందము ఆ పర్సన్, ఆ వ్యక్తిలో ఆ ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో చేరుకొని ఆయన ముఖాముఖిగా చూడాలన్న ఒక ఆశతోటి మనము ఈ క్రైస్తవ జీవితంలో యాత్ర చేస్తూ మనం వెళ్ళిపోతున్నాము. ఈ యాత్రలో చక్కగా నడిచి యేసుక్రీస్తుని చూసేంత వరకు దేవుడు మనకు కృపనిచ్చును గాక. ஆமென். நாம் எல்லாரும் ஒரு பயணத்தை செய்து கொண்டிருக்கிறோம். என்ன பயணம்? இது வந்து விசுவாசத்தின் பயணம். நாம் ஒரு நபரை பின்பற்றி வருகிறோம். இயேசு என்கிற அந்த ஒரு பெர்சன், அந்த ஒரு நபரை நாம் வந்து பின்பற்றி வருகிறோம். அவர் கொடுக்கிற காரியம், ஆசீர்வாதம் பெருசா இருக்கலாம். ஆனா அதைவிட சிறப்பானது, அதைவிட பெரியது, அதைவிட பெரிய காரியம் இயேசு என்கிற நபர். அவரை பார்க்க, அவரோடு இருக்க, அவரோடு உறவாட, அவரை சந்திக்க, அவரோடு நித்தியமும் வாழ
இந்த பயணத்தில் நாம் போய்க் கொண்டிருக்கிறோம். இயேசு கிறிஸ்துவை அடையும் வரை, அவரோடு நித்தியத்தில சேரும் வரை, நித்தியமாக அவருக்குள்ளாக நாம் மகிழ்ச்சியாக இருக்கும் வரை தேவன் நம்மை காப்பாற்றி நடத்துவாராக. ஆமீன். ஜெபிக்கலாம்.